హాయ్ ఫ్రెండ్స్, నా పేరు స్వీటీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరాజ్ ద ఆర్ట్ ఆఫ్ కుకింగ్. సో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు ఒక స్వీట్ చేసి చూపించబోతున్నానండి. దాని పేరు డబుల్ కా మీఠా. సో ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు నేను మీకు చూపిస్తాను. బ్రెడ్ అండి, ఒక 8 స్లైసెస్ తీసుకున్నాను. పాలు 200 ml, కుకింగ్ ఆయిల్ కొంచెం, నెయ్యి కొంచెం, యాలక్కలు ఇలా క్రష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ద్రాక్ష, ఎండు ద్రాక్ష, కాజు, షుగర్, చక్కెర ఒక 200 grams తీసుకున్నాను. ఇప్పుడు నేను మీకు తయారు చేసుకునే విధానం చూపిస్తాను. ముందుగా ఒక బాణలు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులోకి మనం కొంచెం నెయ్యి యాడ్ చేయాలి. యాడ్ చేసి ఇందులోకి కొంచెం కాజు బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎండు ద్రాక్ష యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయాయండి. ఇది మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా మనం గోడంబి, ఎండు ద్రాక్ష ఫ్రై చేసుకున్న నెయ్యిలోకి మనం కొంచెం ఆయిల్ యాడ్ చేయాలండి. ఇలా యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేడేంత వరకు వెయిట్ చేద్దాం. ఆయిల్ వేడెక్కిందండి. ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని ఇలా వేసి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అలానే మిగిలిన బ్రెడ్ పీసెస్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం బ్రెడ్ ముక్కలన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇలా ఇంకొక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇందులోకి మనం షుగర్ యాడ్ చేయాలి. షుగర్ యాడ్ చేసి ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేయాలి. ఇలా మొత్తం షుగర్ మొత్తం కరిగిపోవాలి. ఇలా షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులోకి మనం ఇలాచీ యాడ్ చేయాలి.
ఇలాచీ యాడ్ చేసిన తర్వాత బాగా ఉడకాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు ఇందులోకి యాడ్ చేసేసేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వెయిట్ చేయాలి. 2 మినిట్స్ అయిపోయిందండి. ఇందులోకి మనం 200 ml మిల్క్ యాడ్ చేసుకోవాలి, పాలు. ఇలా బాగా కలుపుకోండి. ఇలా పాలు మొత్తం బ్రెడ్ అంతా అబ్జర్వ్ చేసుకుందండి. ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న కాజు, ద్రాక్ష ఇందులోకి వేయాలి. వేసి బాగా కలుపుకోండి. ఇది ఇంకొక 2 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే రెసిపీస్ అన్ని ట్రై చేసి కామెంట్ పెట్టండి. 2 మినిట్స్ అయిపోయిందండి. ఎంతో రుచికరమైన డబుల్ కా మీఠా రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Tell me pretty lies, look me in the face, tell me that you love me, even if it's fake.